ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున మనిషి చాలా కష్టపడుతూ ఉద్యోగం చేయొచ్చు, రెక్కల ముక్కలు చేసి పొలము వేస్తున్నాడు. ఎందుకంటే భోజనము కొరకు, పానము కొరకు చాలా ప్రయాసపడుతున్నాడండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను. రోమపత్రిక 14వ అధ్యాయము 17వ వచనము, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని రాజ్యమట భోజనము పానము కాదు. ఆ దేవుని రాజ్యానికి ఈ భోజనము కానీ, ఈ నీరు కానీ, ఈ టీ కానీ, ఈ డ్రింక్ కానీ, ఈ నన్నారి కానీ, ఈ మజ్జిగ కానీ, ఈ పాలు కానీ, ఈ నీళ్లు కానీ ఏది కూడా దేవుని రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్ళదండి. మనల్ని తీసుకుని వెళ్ళగలిగినది నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. మరి దేవుని రాజ్యాన్ని నువ్వు వారసుడిగా మార్చబడాలంటే భోజన పదార్థములన్నీ, పానములన్నీ భూమి మీద ఉండగా మన శరీరానికి కావాలి. కానీ ఇది శాశ్వతం కాదండి. శాశ్వతమైనది పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యానికి మనం హక్కుదారులుగా మార్చబడాలంటే ఈ భోజనము పానము మనం దేవుని రాజ్యం తీసుకువెళ్ళదు. నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము మాత్రమే మనను పరలోక రాజ్యం తీసుకుని వెళుతుంది. గనుక ప్రియులారా, మనము ఈ రోజున భోజనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఇంకొందరైతే వారు వ్యాపారాలు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, పనిబాటలు చేసుకుంటూ, పొలానికి వెళుతూ రాత్రి పగళ్ళు అక్కడే ఉంటారే కానీ దేవుని సన్నిధికి వెళ్ళరు, దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచబడరు. అవి ఈ దేవుని రాజ్యము అనేది చాలా శ్రేష్టమైనదండి. ఈ భోజన పదార్థములు అనేవి మనం తిన్నంతసేపు తింటాము, తర్వాత తృప్తిపరచబడతాం, ఆ తర్వాత మరలా ఆకలేస్తుందండి. కానీ దేవుని రాజ్యం అలా కాదండి. ఆ దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశిస్తే అక్కడ ఆకలి ఉండదు, అక్కడ నిద్ర ఉండదు, అక్కడ యుగయుగములు ప్రభుతో సంతోషంగా ఉంటాం. అటువంటి కృప నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రము నాయన. భోజనమును పానమును దేవుని రాజ్యాన్ని తీసుకుని వెళ్ళవని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము మాత్రమే పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళుతుందని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. ఈ రోజున మేము క్షయమైపోయే వాటి కొరకు కాక అక్షయమైనటువంటి ఆ దేవుని రాజ్యము కొరకు సిద్ధపడేటువంటి కృప దయచేయండి. ఇప్పటికే నీ బిడ్డలు కలిగి ఉన్నారు. మరింత అధికమైనటువంటి కృపకు నీ బిడ్డలు యోగ్యులుగా మలిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.